వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్ నుంచి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రొసీజర్, ఏజ్ లిమిట్, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 16వ తారీఖు 7 నెల 2025 నుంచి 5వ తారీఖు 8 నెల 2025 మధ్యన అయితే ఉంటుంది. సో ఈ పీరియడ్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అయితే మనం ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత కంప్లీట్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే టోటల్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే క్యారీ ఫార్వర్డ్ 81, ఫ్రెష్గా 175 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 256 అయితే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఇచ్చారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసినట్లయితే క్యారీ ఫార్వర్డ్ 60, అలాగే కొత్తగా 375, అంటే టోటల్గా 435 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండు పోస్టులు టోటల్ చూసినట్లయితే 691 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే శాలరీస్ కూడా ఇక్కడ ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేద్దాము. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి పే స్కేల్ అనేది 25,220 నుంచి 80,910 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి బేసిక్ పే. ఈ బేసిక్ పేకి మనం అలవెన్సెస్ యాడ్ చేసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 38,000 వరకు కూడా గ్రాస్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసినట్లయితే 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా దీనికి కూడా మనం అలవెన్సెస్ యాడ్ చేసినట్లయితే 35,000 వరకు గ్రాస్ శాలరీ అయితే పొందవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే అడిగారు. జెంట్స్కి అయితే ఒకలాగా, అలాగే లేడీస్కి అయితే ఒకలాగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బాయ్స్ అయితే హైట్ అనేది 163 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అలాగే చెస్ట్ అనేది 84 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎక్స్పెన్షన్ చేసినట్లయితే 5 సెంటీమీటర్స్ మనకి ఎక్స్పెండ్ అయ్యి ఉండాలి. వాకింగ్ అయితే చేయాలి. వాకింగ్ అనేది 25 కిలోమీటర్లని 4 గంటలు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ జెంట్స్కి సంబంధించినవి. లేడీస్ సంబంధించి చూసినట్లయితే లేడీస్ హైట్ అయితే 150 సెంటీమీటర్లు అయితే ఉండాలి. చెస్ట్ అయితే 79 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎక్స్పెన్షన్ అయితే 5 సెంటీమీటర్లు అయితే అవసరం. వీలైతే 16 కిలోమీటర్లు 4 గంటలు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ట్రైబల్ హిల్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి అయితే కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 10 years కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. చూడండి, ఎనెక్జర్ 1లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ కేటగిరీ వైజ్ అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ కేటగిరీ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం టోటల్గా మనకి 5 steps అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళైతే మెయిన్స్ ఎగ్జామ్కి రాయవలసి ఉంటుంది. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే ఫిజికల్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలి. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయితే పార్ట్ ఏ కింద అలాగే పార్ట్ బి కింద ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద టోటల్గా 75 క్వశ్చన్స్ అయితే ఇస్తారు 75 మార్కులకి. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్. టోటల్గా మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలుపుకొని 150 మార్కులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, కింద చూసినట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఆలోచించి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. పార్ట్ ఏకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కింద స్క్రోల్ చేసినట్లయితే పార్ట్ బికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి మనకి ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందనేసి ముందుగానే మెన్షన్ చేశారు.
అంటే ఓఎంఆర్ షీట్లో మనం ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. చూడండి, మెయిన్స్ ఎగ్జామ్లో మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఐ రైటింగ్ అయితే రాయవలసి ఉంటుంది. టోటల్గా మనకి 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని కాకుండా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ ఎస్ఐ రైటింగ్ అనేది మనం ఇంగ్లీషు లేదా తెలుగు లేదా ఉర్దూలో అయితే రాసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్గా డిస్క్రిప్టివ్ టైపు. అలాగే పేపర్ 1 చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది 100 మార్క్స్కి. టైము కూడా మనకి 100 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ 2 చూసినట్లయితే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైపే. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 అనేది మనకి 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 అనేది 100 మార్క్స్. టోటల్గా మనకి 200 మార్క్స్ అయితే మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది. మన మెయిన్స్లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేసి డిస్క్రిప్టివ్ పేపర్ చెప్పాం కదా, దానికి సంబంధించిన ఎస్ఐ రైటింగ్ అయితే రాయవలసి ఉంటుంది. అలాగే పేపర్ 1 సిలబస్ ఇచ్చారు ఇక్కడ. పేపర్ 2 సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసినట్లయితే మంచి శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులో ప్రమోషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అప్లికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.